నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నారా లోకేష్ జన్మదిన వేడుకలను నెల్లూరు జిల్లా పొదలకూరులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, తెలుగు యువత నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాని రమణారెడ్డి కాలనీ నుండి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు బైక్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు మా యువ నాయకులు నారా లోకేష్ గారి పుట్టినరోజు రాష్ట్రం మొత్తం ఒక వేడుకలా జరుపుకుంటా ఉన్నాం. మా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఆయన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు పొదలకూరు మండలంలో గ్రాండ్గా ఒక బైక్ ర్యాలీలో స్టార్ట్ చేసి ఒక బ్రహ్మాండమైన కేక్ కటింగ్ ప్రోగ్రామ్ చేసుకొని ఇక్కడ మీతో మాట్లాడతాం. యువగలం పాదయాత్ర ఒక చరిత్ర. ఆయన 3132 కిలోమీటర్లు ఒక సంవత్సరం పాటు నడిచి రాష్ట్రం అంతా ప్రతి ఒక్క ఊర్లో అన్ని ఇబ్బందులు తెలుసుకొని మా యువతకి ఒక భరోసా ఇస్తూ, మా అందరికీ ఒక చైతన్యం కలిగిస్తూ ఆయన చేసిన యాత్ర ఎప్పుడు ఇంకెవరూ చేయలేరు. నా భూతో నా భవిష్యత్తు. ఆయన నెల్లూరు జిల్లాకు అడుగుపెట్టినప్పటి నుంచి నెల్లూరు జిల్లా టర్న్ అయిపోయింది, వన్ సైడ్ అయిపోయింది వార్. ఆయన సర్వేపల్లి నియోజకవర్గంలో అడుగుపెట్టిన రోజు నుంచి రూరల్కి వెళ్ళేంత వరకు మొత్తం యువత ఆయనతో నడిచింది. ఆయన సభ 25,000 మందితో సభ జరుపుకొని ముతుకూరు సెంటర్లో భారీగా యువగలం పాదయాత్రను సక్సెస్ చేసుకున్నాం. ఆయన వచ్చిన రోజు నుంచి ఒకటే మాట చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఆయన మాటలు మళ్ళీ మీకు చెప్తా ఉన్నా. ఒక ఎర్ర బుక్ పెట్టుకొని ఉన్నాం. తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పేరు దాంట్లో ఉంటుంది. అది పోలీసుడైనా పర్వాలే, రెవెన్యూ అధికారన్నా పర్వాలే, వైసీపీ నాయకుడన్నా పర్వాలే. మా కార్యకర్తలు జోలికి వచ్చిన ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తామని చెప్పి లోకేష్ చెప్పాడు. ఆయన మాటే మీకు చెప్తా ఉన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, నోరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇన్ని రోజులు మీరు చేసిన ప్రతి ఒక్కటి నోట్ చేసుకొని ఉన్నాం. మేము రాబోతా ఉన్నాం. ఈ 2024 తర్వాత మీరు చూడబోయేది ఒక కొత్త తెలుగుదేశం పార్టీ, లోకేష్ అనే తెలుగుదేశం పార్టీ. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఏదో సినిమాలో చెప్పినట్టు రంగు పడుద్ది. ప్రతి ఒక్క నాయకుడికి చెప్తా ఉన్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా కార్యకర్తల జోలికి రాబట్టండి. అధికారం మీ చేతిలో ఉందని, పోలీస్ యంత్రాంగం మీ చేతిలో ఉందని చెప్పి దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి మీద కేసులు, బైండ్ ఓవర్ కేసులు. అంటే మీకు నార్మల్గా ఎలక్షన్ చేసే ధైర్యం మీకు లేదు. పిరికి వాళ్ళు కాబట్టి సోమిరెడ్డి గారి మీద హిజ్రాల్ని పంపించేదానికి దిగజారిపోయారు. ధైర్యంగా మమ్మల్ని ఎదుర్కొనే మీకు ఆ ధైర్యం లేక మా మీద కేసులు పెట్టించి మా కార్యకర్తలు బయటికి రానికుండా చేసి ఏదో ఎలక్షన్ గడిపేద్దాం అనుకుంటున్నారు. అది జరిగే పని కాదు. యువత మొత్తం లోకేషన్తో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ గెలిపించుకునేదానికి యువత అందరం కంకణం కడతాం. మేమందరం కలిసి పార్టీని పవర్లోకి తీసుకొచ్చుకుంటాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం. దాని తర్వాత మీరు చూడబోయేది ఒక కొత్త తెలుగుదేశం పార్టీ, ఒక నవశక మొదలవుతా ఉంది తెలుగుదేశం పార్టీలో. మా లోకేషన్ ఆధ్వర్యంలో యువత మొత్తం పార్టీ కార్యకర్తలు కాపాడుకునేదానికి, పార్టీని కాపాడుకునేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. మీ అందరికీ రేపు చూడబోయేది కూడా తెలుగుదేశం పార్టీలో ఉండే యువత నడిపే తెలుగుదేశం పార్టీ. కాబట్టి అందరికీ మరొకసారి చెప్తా ఉన్నా, అందరం కష్టపడదాం. కేవలం 80 రోజులు మాత్రమే ఉంది. ఈ 80 రోజులు ప్రతి ఒక్కరూ అన్ని పనులు పక్కన పెట్టి పార్టీ గెలిపించుకునే దానికి పాటుపడదాం. పార్టీ గెలిచిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తకి సోమిరెడ్డి గారి కుటుంబం అండగా నిలబడుతుంది. ప్రతి ఒక్కరిని కాపాడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.